నేను అడిగినటువంటి పదాలన్నీ చెట్టు అనే పదం అడిగా, మీరు వృక్షం అని చెప్పారు. కన్ను అని అడిగాను, మీరు నేత్రం అని చెప్పారు. చెయ్యి అని అడిగాను, ఇల్లు అని అడిగాను, గృహం అని చెప్పారు. నేల అని అడిగాను, నీరు అని అడిగాను, జలం అని చెప్పారు. పువ్వు అని అడిగాను, పువ్వు పుష్పం అని చెప్పారు. పండు అని అడిగాను, ఫలం అని చెప్పారు. నెల అని అడిగారు, మాసము అని చెప్పారు. అయితే ఈ పదజాలం అంతా కూడా ఇలా ఇంకా నేను చాలా అడిగాను, ఇంకా చాలా అడగొచ్చు కూడా మిమ్మల్ని. అమ్మా నాన్నలు అని అడిగాను, మాతాపితలు, జననీ జనకులు అని చెప్పాను. అయితే నేను అడిగిన పదాలన్నీ తెలుగు పదాలండి. అడిగి మిమ్మల్ని మరొక తెలుగు పదం చెప్పండి అని అడిగాను. కానీ మీరందరూ మరొక సంస్కృత పదం చెప్పారు. మీరు చెప్పిన పదాలన్నీ కూడా ఏమిటి? సంస్కృత పదాలు. దారి అంటే మీరు మార్గం అని చెప్పారు, మార్గ అంటే సంస్కృతం. బండి అంటే మీరేం చెప్పారు? వాహనం అని చెప్పారు, వాహనం అనే పదం సంస్కృతం. పండు అంటే ఫలం అని చెప్పారు, ఫలం అనేటువంటి పదం సంస్కృతం. చూసారా తెలుగుకి సంస్కృతానికి ఎలాంటి అనుబంధం ఉందో? మీరు తెలుగు పదాలు అని అనుకొని సంస్కృత పదాలు చెప్తున్నారు. నేను గాలి అని అడిగాను, మీరు వాయువు అని చెప్పారు. వాయువు అంటే సంస్కృతం, వాయువు అంటే తెలుగు. నేను సూర్యుడు అనడానికి ఇంకొక పదం చెప్పమన్నాను, మీరు భాస్కరుడు అని చెప్పారు, రవి అని చెప్పారు. సంస్కృతం అవన్నీ. భాస్కర రవి అన్నామంటే సంస్కృతం. కాబట్టి మనం నిత్యము ఉపయోగించేటువంటి తెలుగు భాషలో మనకు తెలియకుండానే ఎన్నో సంస్కృత పదాలను మనం ఉపయోగిస్తున్నాం. లెక్కలేనన్ని సంస్కృత పదాలు ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు నేను ఒక అరగంట నుంచి మీకు ఈ క్లాస్ చెప్తున్నాను. అయితే ఇది నేను సుమారుగా మీకు రాత్రంతా చెప్పగలను. అన్ని పదాలు మీకు తెలుగు పేరుతో ఎన్ని సంస్కృత పదాలు తెలుసో అవన్నీ మీ నోటి నుండే నేను చెప్పించగలను. కాబట్టి చిన్నారులు, సంస్కృతం అనేది మనం బాగా నేర్చుకుంటే తెలుగు బాగా వస్తుంది, హిందీ బాగా వస్తుంది, సంస్కృతం బాగా నేర్చుకుంటే సంస్కృతం బాగా వస్తుంది. దాంతోపాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, సోషల్ స్టడీసు, ఇవి కాకుండా ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలనుకుంటామో అవన్నీ బాగా వస్తాయి. మనం మాట్లాడేటువంటి తెలుగు భాష కూడా చాలా అందంగా, సుందరంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్వచ్ఛమైనటువంటి భాషను మాట్లాడతామో మన బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే మన బుద్ధి స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మనకి స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మనకు స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయో అప్పుడు మనం గొప్ప గొప్ప పనులను చేయగలం. కాబట్టి మనం సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల ఎన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మనకి? ఏది? అందరం కలిసి ఒక్కసారి సురస సుబోధ పల్లవి పాడదాం. సురస సుబోధ లలితా హృద్యా రమణీయా